12 ఏళ్లుగా ఐపీఎల్లో చెక్కు చెదరకుండా మిగిలిపోయిన ఓ అరుదైన రికార్డు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 2012 సీజన్లో కొట్టిన 59 సిక్సర్లు. కానీ నేడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు ఓ 15 ఏళ్ల బుడ్డోడు. ఐపీఎల్ కి ధోని వచ్చాడు, కోహ్లీ కూడా వచ్చాడు, రోహిత్ కూడా వచ్చాడు, ఏబీ డివిలియర్స్ వచ్చాడు, మరెందరో తోపు క్రికెటర్లు వచ్చారు. పరుగుల వీరులు ఎందరున్నా ఎవరు చేరుకోలేని ఫీట్ అది. మరెందరో విధ్వంసకర బ్యాటర్లు కూడా వచ్చారు. కానీ ఆ రికార్డు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు 15 ఏళ్ల బీహార్ కుర్రాడు ఐపీఎల్ చరిత్రనే మళ్ళీ తిరగరాస్తున్నాడు. ఒకే సీజన్ లో ఏకంగా 65 సిక్స్లు కొట్టి సరికొత్త రికార్డును సెట్ చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మహేష్. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఈ పేరు క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. 150 స్ట్రైక్ రేట్ అంటేనే T20లో డేంజరస్ గా ఆడుతున్నారు అని అంటారు. కానీ వైభవ్ మాత్రం సీజన్ మొత్తం 230 స్ట్రైక్ రేట్ తో బౌలర్లను భయపెట్టాడని చెప్పొచ్చు. అతను బ్యాటింగ్ కి వస్తుంటే స్కోర్ బోర్డు కంటే స్టాండ్స్ లోనే బంతులు ఎక్కువగా కనిపించాయి. వైభవ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు కొట్టిన రన్స్ 680, అది కూడా 230 స్ట్రైక్ రేట్తో. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ 680 పరుగులో సిక్సర్లు, ఫోర్ల ద్వారా వచ్చిన రన్స్ 610, జస్ట్ సింగిల్స్, టూస్ ద్వారా వచ్చిన రన్స్ 70 మాత్రమే. అంటే వైభవ్ బాల్ కనిపిస్తే చాలు సిక్సర్లు కొట్టడానికే ఫిక్స్ అయిపోయాడు అన్నట్టు. దీంతో ఈ ఐపీఎల్ తో కొత్త సిక్స్ మేషన్ గా మారిపోయాడు ఈ బుడ్డోడు. బౌలర్ ఎవరన్నది మ్యాటర్ కాదు, సిచ్యువేషన్ ఏమిటన్నది కూడా మ్యాటర్ కాదు. వైభవ్ టార్గెట్ ఒకటే, బంతిని బౌండరీ బయటకి పంపడమే. ఈ సీజన్ లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ లన్నీ ఒక్కెత్తు, కానీ అసలు విధ్వంసం SRH తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కనిపించింది. ఎంత పెద్ద ప్లేయర్ కి అయినా ప్లే ఆఫ్స్ అంటే ప్రెజర్ ఉంటుంది. ఎదురుగా SRH బౌలింగ్ యూనిట్, స్టేడియం మొత్తం టెన్షన్ లో ఉంది. కానీ వైభవ్ మాత్రం ఇది జస్ట్ నెట్ ప్రాక్టీస్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే 16 బంతుల్లో హాఫ్ సెంచరీ, 4లు, 6లతో వరుసగా బాల్స్ అన్ని కూడా స్టాండ్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే టీనేజర్ కుర్రాడు కాబట్టి ఆ బౌండరీ లైన్ కాస్త ఏమన్నా ముందుకు జరిపారన్న అనుమానం కూడా వస్తుంది. అంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నాడు. దీంతో SRH బౌలర్లకు ఎక్కడ బంతులేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. SRH ఓనర్ కావ్య మారన్ అయితే ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా నిరాశగా మ్యాచ్ చూస్తుండిపోయింది. అలా చూస్తుండగానే వైభవ్ స్కోరు 97కి చేరింది. ఒకే ఒక బౌండరీ కొట్టుంటే క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డు కూడా చరిత్ర అయిపోయేది. క్రిస్ గేల్ 2013లో కొట్టిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కేవలం 30 బాల్స్ లోనే. ఇన్నాళ్ళు టచ్ చేయడానికి కూడా ఎవరు సాహసించలేరు. కానీ వైభవ్ కి SRH తో మ్యాచ్ లో ఆ అవకాశం వచ్చింది. కానీ బ్యాడ్ లక్ తో అవుట్ అయ్యాడు. కానీ అవుట్ అయ్యాకే వైభవ్ కి ఆ రికార్డు గురించి తెలిసిందంట. మ్యాచ్ తర్వాత అతను చెప్పిన మాటలు ఇంకా షాకింగ్ కి గురి చేస్తున్నాయి. సెంచరీలు మళ్ళీ వస్తాయి, కానీ నా ఫోకస్ టీం గెలవడం పైనే ఉంది. ఇక్కడే అర్థమైంది ఇది కేవలం టాలెంట్ కాదు, ఈ వయసులోనే ఛాంపియన్ మైండ్ సెట్ తో ఆడుతున్నాడని. వైభవ్ అన్నట్టుగానే క్రికెట్ లో రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే ఇన్నింగ్స్ లో చాలా అరుదుగా వస్తాయి. వైభవ్ సూర్యవంశీ SRH తో ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా అలాంటిదే. సెంచరీ చేజారిన బాధ అతడిని కొంతకాలం వెంటాడవచ్చు, కానీ ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ఎంతటి అసాధారణమైన ఆటగాడో ప్రపంచానికి మరోసారి చూపించాడు. తాను అవుట్ అయిన వెంటనే సూర్యవంశీ నమ్మలేనట్టుగా అక్కడే నిలబడిపోయాడు. సెంచరీ మిస్ అయిందనే బాధతో, తీవ్రమైన కోపంతో తన బ్యాట్ ను గాల్లోనే గుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన, కళ్ళల్లో కదిలాడిన నీళ్లు చూసి స్టేడియంలోని ప్రేక్షకులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రత్యర్థులైనా సరే సూర్యవంశీ ఆడిన ఆట తీరుకు ఫిదా అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్లు పరుగున వచ్చి అతడి వీపు తట్టి ఓదార్చారు. గెలుపోటములకు అతీతంగా సాగిన ఈ దృశ్యం క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది. శతకం మిస్ అయినా సూర్యవంశీ ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వైభవ్ పెవిలియన్ వైపు నడుస్తుండగా మైదానంలోని వేలాది మంది ప్రేక్షకులు లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నిజానికి సూర్యవంశీ సెంచరీ చేయలేకపోయినా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశించిన దానికి మించి విధ్వంసం సృష్టించాడు. జట్టు భారీ స్కోరు సాధించడానికి కావాల్సిన బలమైన పునాదిని ఒంటరి పోరాటంతో నిర్మించాడు. ఒక ప్లేయర్లో టాలెంట్ ఉండడం గొప్ప విషయం, కానీ ఆ టాలెంట్ ని ప్రపంచం చూసే స్థాయికి తీసుకెళ్లడం ఇంకా గొప్ప విషయం. ఇప్పుడు ఐపీఎల్ ని షేక్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ వెనక కూడా అలాంటి ఒక లెజెండ్ బ్రెయిన్ ఉంది.
ఈ వజ్రాన్ని మొదట గుర్తించింది లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్. చిన్న వయసులోనే వైభవ్ లో ఉన్న ఫియర్లెస్ ఇంటెంట్, టైమింగ్, బ్యాట్ స్పీడ్ చూసి ఈ బుడ్డోడు ఫ్యూచర్ స్టార్ అవుతాడు అని ముందే గుర్తించాడు రాహుల్ ద్రావిడ్. నెట్స్ లో వైభవ్ బ్యాటింగ్ చూసినప్పుడే ఈ బుడ్డోడు అసాధారణ ప్లేయర్ కాదని గుర్తించాడట రాహుల్ ద్రావిడ్. చాలా మంది యంగ్ ప్లేయర్స్ భారీ షాట్లు కొడతారు, కానీ ప్రెజర్ లో కూడా అదే ఇంటెంట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ వైభవ్ లో ఆ ఫియర్లెస్ కనిపించిందట. అక్కడి నుంచే ద్రావిడ్ అతనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడని చెబుతున్నారు. నిజానికి వైభవ్ ప్రయాణం కూడా మొదలైంది నిజంగా అక్కడి నుంచే. ఎలా ఆడాలి అన్న దానికంటే ఎప్పుడు సిక్సర్లు కొట్టాలి, ఎప్పుడు కామ్ గా ఉండాలి, ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మ్యాచ్ టెంపర్మెంట్ ఇలాంటివే ఎక్కువగా నేర్పించాడట. ఫిట్నెస్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడని అంటున్నారు. ఎందుకంటే టీ20 క్రికెట్ లో టాలెంట్ ఒక్కటే సరిపోదు. సీజన్ మొత్తం అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలంటే బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఇప్పుడు వైభవ్ బ్యాటింగ్ లో కేవలం పవర్ మాత్రమే కాదు, ఒక క్లారిటీ కూడా కనిపిస్తోంది. బౌలర్ ఎవరైనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా అతని బాడీ లాంగ్వేజ్ మాత్రం మారడం లేదు. అది కేవలం కాన్ఫిడెన్స్ తోనే మాత్రం రాలేదు, ముందస్తు ప్రిపరేషన్ తోనే వచ్చింది. SRH పై ఎలిమినేటర్ మ్యాచ్ లో 29 బంతుల్లో 97 పరుగులు చేసినప్పుడు ప్రపంచం మొత్తం వైభవ్ బ్యాటింగ్ చూసి షాక్ అయింది. కానీ బహుశా ఆ ఇన్నింగ్స్ చూసి లీస్ట్ సర్ప్రైజ్ అయిన వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అయి ఉంటాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లెజెండ్ మరొక ఫ్యూచర్ లెజెండ్ ని ముందుగానే గుర్తించాడని చెప్పవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ ద్రావిడ్. ఈ ఒక్క సీజన్ లోనే వైభవ్ సాధించిన రికార్డులు చూస్తే ఇది మనం ఇంతవరకు చూసిన IPL లా అనిపించదు. 65 సిక్సర్లు, 680 పరుగులు, అన్క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక పరుగులు, పవర్ ప్లేలో ఆల్ టైమ్ రికార్డు, ప్లే ఆఫ్స్ లో ఫాస్టెస్ట్ 50. రికార్డులన్నీ వైభవ్ పేరు మీదనే. సాధారణంగా ఎవరు పెద్దగా పట్టించుకొని రాజస్థాన్ టీం కి వైభవ్ వజ్రంలా దొరికాడు. వైభవ్ వల్లనే ఆ టీం వ్యూవర్షిప్ పెరిగింది, స్టేడియాల్లో క్రౌడ్ ఎనర్జీ మారిపోయింది. ఫ్యూచర్ సూపర్ స్టార్, నెక్స్ట్ యూనివర్సల్ బాస్ అని అందరూ అంటున్నారు. వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ యంగ్ స్టార్ ను టీమిండియాలోకి తీసుకురావాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఇండియా ఏ జట్టులో అవకాశం దాదాపు ఖాయమైంది. అక్కడ కూడా ఇదే దూకుడు కొనసాగితే త్వరలోనే టీమిండియా బ్లూ జెర్సీలో ఈ బుడ్డోని చూడొచ్చు. కానీ అప్పుడే ఈ బుడ్డోడికి అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. చిన్న వయసులోనే స్టార్డమ్ రావడం ఎంత గొప్పో అంత ప్రమాదకరం కూడా. అందుకే ఇప్పుడు అతనికి సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. వైభవ్ ను ఇప్పుడు సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత BCCIతో పాటు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం పైనే ఉంది. మానసిక దృఢత్వం ముఖ్యంగా క్రికెట్ లో కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా చాలా ముఖ్యం. చాలా మంది చిన్న వయసులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్ళందరూ తప్పుదోవ పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ అతడికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. ఇక ముఖ్యంగా BCCI సపోర్ట్. వైభవ్ సుదీర్ఘ కాలం పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా బోర్డు పూర్తిగా మద్దతు అందించాలి. ద్రావిడ్ లాంటి లెజెండ్స్ మరొకసారి అతడికి సపోర్ట్ ఇవ్వాలి. BCCI బ్యాకింగ్, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కేరు ఇవే వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. మరి వైభవ్ నెక్స్ట్ టార్గెట్ టీమిండియా ఎంట్రీనే. వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్ లో భారత ఏ జట్టు తరఫున తిలక్ వర్మ కెప్టెన్సీలో వైభవ్ బరిలోకి దిగబోతున్నాడు. ఇందులో కూడా మెరిస్తే జూన్ ఆఖర్లో జరిగే ఐర్లాండ్ T20 సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ జట్టులోకి ఈ వండర్ కిడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. క్రికెట్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ స్టోరీని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.